పుండుపై కారం చల్లారు. శత్రువు నెల్లూరు నగరంలో లేడు, మీరు ఇబ్బంది పెట్టాలనుకున్న వాడు నెల్లూరులో నగరంలో లేడు. ఒకవేళ మీ అందరికీ కూడా అది ఒక ఆనందమే కాబట్టి ఆ ఆనందంలోనే వచ్చి ఖలీల్ని ముందుకు నడిపించి గెలిపించాలని కోరుతా ఉన్నా. అసలే పుండు, ఆపై కారం పడింది. ఇక ఆ బాధ చెప్పాలా? ఆ వేదన వర్ణించగలమా? మీ శత్రువు లేడని కావాల్సిన భవనాలని మూసి జగన్ పెట్టిన ఖలీల్ బాయ్ని గెలిపించమని కోరుతా ఉన్నా. నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో మాట్లాడిన మాటలు సరిగ్గా ఇందుకు సరిపోతాయి. తన అనుచరుడైన ఖలీల్ అహ్మద్ ను నెల్లూరు నగర వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించడం తెలిసిందే. ఈ ప్రకటనపై ఇప్పటికే వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనిల్ బాబాయ్, రూప్ కుమార్ యాదవ్ తీవ్రంగా రగిలిపోతున్నారు. తనకు మాట మాత్రం చెప్పకుండా ప్రకటించారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనస్తాపం చెంది ఉండగా, ఇప్పటికే అనిల్ తో విభేదించి ఉన్న రూప్ కుమార్ యాదవ్ ఖలీల్ కోసం రానున్న ఎన్నికల్లో పనిచేయడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వీపీఆర్, రూప్ ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు తమదైన రీతిలో ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు నెల్లూరులో చర్చ నడుస్తోంది. ఈ స్థితిలో ఓ సభలో అనిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటి వరకు తనకు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు తాను లేను కాబట్టి ఖలీల్ కు సహకరించాలని ఆయన మాటల్లో కోరారు. ఈ క్రమంలోనే ఆ బిట్టు, ఈ బిట్టు ఇద్దరూ సహకరించాలంటూ వీపీఆర్, రూప్ రెండు వర్గాలను ఉద్దేశించి అనిల్ మాటల్లో ప్రస్తావించారు. ఇప్పుడు ఈ మాటలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చాలా చర్చగా మారాయి. వ్యంగ్యంగా అనిల్ అన్న ఆ మాటలు సోషల్ మీడియాలోనూ వైరల్ గా నిలిచాయి. నాకన్నా కొంతమంది వ్యతిరేకులు ఉన్నారేమో, మా ఖలీల్కి వాళ్ళు కూడా లేరు కాబట్టి నాకన్నా బలవంతుడు ఖలీల్. వాళ్ళు కూడా నేనంటే బాధ ఉండొచ్చు, నేనంటే కోపం ఉండొచ్చు, కానీ ఖలీల్ అంటే కోపం లేదు, బాధ లేదు కాబట్టి ముందుకు వచ్చి ఖలీల్ని నడిపించి గెలిపిస్తారని అనుకుంటా ఉన్నా. అది ఆ బిట్ అయినా ఈ బిట్ అయినా అర్థమైంటుందని అనుకుంటున్నా. అందరికీ కూడా ఈ న్యూస్ కూడా వింటా ఉంటారు కూడా వాళ్ళు. కాబట్టి నన్ను సరే పొడవాలనుకున్నారబ్బా, నేను లేను కాబట్టి, పొడిచేవాడు లేడు కాబట్టి మీరు కూడా 4 అడుగులు వేసి ఖలీల్ని ముందుకు నడిపిస్తే బాగుంటుంది అని ఇక్కడి నుంచే వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ శత్రువు నెల్లూరు నగరంలో లేడు, మీరు ఇబ్బంది పెట్టాలనుకున్న వాడు నెల్లూరులో నగరంలో లేడు. ఒకవేళ మీ అందరికీ కూడా అది ఒక ఆనందమే కాబట్టి ఆ ఆనందంలోనే వచ్చి ఖలీల్ని ముందుకు నడిపించి గెలిపించాలని కోరుతా ఉన్నా. వాళ్ళందరికీ కూడా ఒక్క అడుగు చెప్తారు, ఒక్క అడుగు అవసరమైనప్పుడు తన వాళ్ళ కోసం, నా కోసం ఎప్పుడు ఒక్క అడుగు తగ్గ, శత్రువు దగ్గరికైనా ఎవరి దగ్గరికైనా కానీ నా అన్న వాళ్ళ కోసం 10 అడుగులు తగ్గుతా. ఇక్కడ నేను మాట్లాడిన వాళ్ళు ఎవరి కోసం కూడా నా కోసం ఎప్పుడు తగ్గలా, కలుపుకోపోవాలన్నా కూడా వినలా, కలుపుకోపోననే చెప్తా, మూర్ఖంగానే ఉంటా. నా ఎన్నికలైనా అవసరం లేదు, నేను చేసుకుంటానన్నా, నా కోసం తగ్గ. కానీ ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా, నేను లేను కదబ్బా, మీ అందరి హ్యాపీనే కదా, నేను సంతోషమే కదా, నేను తొక్కుతానో ఇబ్బంది పెడతాననుకునేవాడు లేడు కదా. కాబట్టి వచ్చి ఖలీల్ బాయ్ని దగ్గరుండి గెలిపించమని ఇక్కడ నుంచి అవసరమైతే 2 అడుగులు తగ్గి వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నా. రండి, పక్కన పెట్టి మీ శత్రువు లేడని కావాల్సిన భవనాలని మూసి జగన్ పెట్టిన ఖలీల్ బాయ్ని గెలిపించమని కోరుతా ఉన్నా. ఇంతకన్నా ఎవరు అడగరు, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. రేపు పొద్దున్నే ఇది నేను మైకు పెట్టి 10 నిమిషాల లోపలికి వెళ్ళే లోపలే వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ లో వింటుంటారు, చూస్తుంటారు. కాబట్టి రేపు పొద్దున్నే ఖలీల్ బాయ్ ఫోన్లు ఎత్తుతారని ఆశిస్తున్నా.
ఖలీల్ బాయ్ని కలుస్తారని ఆశిస్తున్నా, ఖలీల్ బాయ్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తా ఉన్నా. ఎక్కడా కూడా ఏ టీ బంకుల్లో కూర్చున్నా, ఏ ఇంట్లో ఉన్నా ఖలీల్ బలవంతుడే, ఖలీల్ని గెలిపించుకుంటామని చెప్తారని ఆశిస్తున్నా. ఇంకా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నా.